కేఆర్ టీవీలో చాలా ఇంటర్వ్యూలు చూశారు. ఆల్మోస్ట్ అన్ని కాంట్రవర్సీ ఇంటర్వ్యూలే. ఇందులో కొన్ని సమాజానికి ఉపయోగపడేవి, కొంతమంది పొలిటీషియన్లను నిగ్గదీసేవి, కొన్ని మైథాలజీకి సంబంధించినవి. కానీ ఇప్పుడు నేను చేయబోతున్న ఇంటర్వ్యూ రాగద్వేషాలను పోగొట్టేవి అనుకుంటున్నా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడా కాంట్రవర్సీకి వెళ్లకుండా నాణ్యమైన సమాచారాన్ని ఇవ్వడం కోసమే ఈ ఇంటర్వ్యూ. నేను అడగబోయే ప్రశ్నలన్నిటికీ కూడా ఉన్నది ఉన్నట్టుగా సమాధానం చెప్పగలుగుతారా? క్లియర్గా ఇస్లాంను నమ్మే వాళ్ళు, మీలాంటి వాళ్ళు, ముస్లింలందరూ కూడా క్లియర్గా ప్రతిరోజు మసీదుల నుంచి అజాన్ చేస్తూ ఉంటారు, అల్లాహు అక్బర్ అని చెప్పేసి. ఇది మత ప్రచారమా కాదా అని అంటే మీరేం చెప్తారు? ముస్లింలందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదులందరూ కూడా ముస్లింలే. ఎందుకు ముస్లింలందరూ ఇట్లా తీవ్రవాదులాగా మారుతూ ఉన్నారు అని అడిగితే, అంటే మీ ప్రశ్న ఎలా ఉందంటే ప్రతి మనిషి వెధవ కాదు కానీ ప్రతి వెధవ మనిషే అన్నట్టుగా ఉందండి. కానీ ముస్లింలందరూ కూడా మక్కాకు పోయి ఒక రాయిని ముక్తారు. అది ఎంతవరకు కరెక్ట్? అది విగ్రహాధారణ కాదంటారా? అంటే ఇక్కడ ఒక పెద్ద అపోహ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిములు విగ్రహారాధన చేయరు కానీ సిగ్నేచర్ స్టూడియోస్కు మీరు ఎందుకు వెళ్ళారు? బ్రదర్ సిరాజ్ ఇంటర్వ్యూ చేస్తే పార్టీలోకి పోస్ట్ వస్తుందా అండి? మీరు ఒక ముస్లింగా చెప్పండి సార్, దేవుడు ఎవరు అంటే ఏం చెప్తారు ఫైనల్గా? నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరనంటే అసలు పరిచయం అక్కర్లేని పేరు బ్రదర్ సిరాజ్. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. గుడ్ ఈవినింగ్ బ్రదర్. బాగున్నారా? ఫైన్ అండి. హెల్త్ బాగుందా? అంతా బాగున్నారు. ఆర్థికంగా బాగున్నారా? దేవుని దయ అండి. దేవుడి దయ అంటే దేవుడి దయ మీ పైన ఎక్కువనే ఉందా, తక్కువ ఉందా? దేవుని ఆర్థికంగా శుభాలు ఉన్నాయి కాబట్టి అన్ని విధాలుగా బాగున్నాను. అంతా కుశలమే ఇప్పుడైతే? హ్యాపీ అండి. అంతా కుశలమే కదా? నేను మళ్ళీ అడుగుతున్నా సార్, అంత కుశలమే అండి? హ్యాపీ, అంత కుశలమే కదా? దేవుని దయ సార్ క్లియర్గా అడుగుతున్నా, అంత కుశలమేనా? అంతా రైట్, ఓకే. నేను మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగడం కోసం ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ప్రతి ప్రశ్న కూడా ఒక పెద్ద అంశానికి దారి తీస్తుంది, పెద్ద కాంట్రవర్సీకి దారి తీస్తుంది. మీరు అన్నిటికీ రెడీగా ఉన్నా అంటే మనం ఇంటర్వ్యూ వెళ్దాం, లేదంటే ఇప్పటితోటి మనం క్విట్ చేసుకుంటే బెటర్ అన్నది నా ఉద్దేశం. ఖచ్చితంగా అండి. మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆ యొక్క జవాబు కూడా వినాలి. మహేందర్లా అలా చేయకుండా మీరు మీ పాత్రని మీరు పోషించండి, నా పాత్రని నేను పోషిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు నేను దానికి జవాబు చెప్పాలి కదండి. నేను జవాబు చెప్పినప్పుడు మీరు వినాలి. ఓకే, మా టీము మేము కలిసి చాలా ప్రశ్నలు సేకరించినాం. ఈ ప్రశ్నలన్నీ కూడా మిమ్మల్ని అడుగుతాం. మధ్యలో లేవడాలు పోవడాలు ఉండవు. అయ్యో, ఇది మా ముఖ్యమైన గమనిక. మీరు ఏదైనా ఉంటే ఇప్పుడే క్విట్ చేద్దాం సార్ అంటే క్విట్ చేద్దాం, లేదండి మనం ముందుకు కొనసాగిద్దాం, ముందుకు వెళ్దామంటారు. పక్కా కదా? షూర్ కదండి? ఖచ్చితంగా. నేను మళ్ళీ అడుగుతున్నా సిరాజ్ గారు, షూరా? మీరు షూర్ అంటేనే కంటిన్యూ చేద్దాం. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. మనం మంచి ఒక హెల్దీ డిస్కషన్, ఒక మంచి ఇంటెలెక్చువల్ డిస్కషన్ మనం ముందుకు కొనసాగిద్దాం సంస్కారబద్ధంగా. నేను అడగబోయే ప్రశ్నలన్నిటికీ కూడా ఉన్నది ఉన్నట్టుగా సమాధానం చెప్పగలుగుతారా? ప్రతిదానికి కూడా ఖచ్చితంగా అండి. ఇప్పుడు నాకు తెలిసిన జ్ఞానంలో ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైనా క్వశ్చన్ నాకు తెలియదు అనుకోండి, మీరు అడిగిన దాంట్లో బ్రదర్ దీనిపై రీసెర్చ్ చేసి చెప్తానని చెప్తాను. రైట్, మొదలెడదామా మరి? తప్పకుండా. రైట్, ఓకే. మీరు ఇష్టంగా మొక్కేటటువంటి దైవం ఎవరండి? నేను ఇష్టంగా ఆరాధించేటటువంటి నా దైవం నన్ను పుట్టించినటువంటి నా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్. మహమ్మద్ ప్రవక్త ఎవరండి? మొహమ్మద్ ప్రవక్త అల్లా యొక్క సందేశహరుడు, చిట్ట చివరి దైవ ప్రవక్త. దైవ ప్రవక్త, అవునండి. 11 మంది భార్యలను చేసుకున్నారా తను? మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 11 మంది భార్యలు చేసుకున్నారు. చేసుకోవచ్చా 11 మంది భార్యలను? అంటే ఇప్పుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 11 మంది భార్యలు చేసుకున్నారు, చేసుకోవచ్చా అన్న విషయం ఏదైతే మీరు అడుగుతున్నారో ఇది ఒక పెద్ద ప్రశ్న కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా మీరు తెలుసుకోవాలి. చెప్పండి. మొట్టమొదటిగా ఈ సృష్టిలోనే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇతరులు కూడా ఉండవచ్చు, కానీ నేను చాలా మంది వ్యక్తుల జీవితాలని, ప్రముఖుల జీవితాలను చదివాను. కానీ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఎవరిదంటే అది ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. అది ఎలా అంటే ఆయన చేసుకున్నటువంటి వివాహాలు, మీ ప్రవక్త మొహమ్మద్ వారు 11 మంది భార్యలను ఎలా చేసుకున్నారో, ఆయన ప్రవక్త ఎలా అవుతారో అని అడిగేటటువంటి ఎవరైతే కొంతమంది అనామకులు ఉన్నారో పాపం వారికి తెలియదు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన మొదటి వివాహం ఎలా చేసుకున్నారు, ఎవరిని ఎంపిక చేసుకున్నారు. మొహమ్మద్ ప్రవక్త వారు చాలా అందంగా ఉండేటటువంటి వ్యక్తి అనమాట. హదీసు గ్రంథాల్లో
ఆయన అందం గురించి చెప్పడం జరిగింది. అలాంటి సౌందర్యవంతుడైనటువంటి ముహమ్మద్ ప్రవక్త తన యవ్వనంలో 25 సంవత్సరాల వయసులో తనకంటే 15 సంవత్సరాల వయసు ఎక్కువగా ఉన్నటువంటి ఖతీజా రదియల్లాహు అన్హా, ఖతీజా అనేటటువంటి ఒక మహిళను ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ముహమ్మద్ ప్రవక్త వారికి 25 సంవత్సరాలు, నవ యువకుడు అనమాట. ఆయన మొదటి వివాహం ఏదైతే జరిగిందో ఒక వితంతు ఆమె ఆయన కంటే 15 సంవత్సరాలు వయసులో పెద్ద, ఆల్రెడీ ఆమె 2 సార్లు వితంతు అయిపోయింది. 2 సార్లు తన భర్తను కోల్పోయినటువంటి స్త్రీని ముహమ్మద్ ప్రవక్త వారు వివాహం చేసుకున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముహమ్మద్ ప్రవక్త వారు ఒక వితంతువును, తనకంటే 15 సంవత్సరాల వయసు ఎక్కువగా ఉన్నటువంటి ఒక వితంతువుని పెళ్లి చేసుకొని ఆమె బ్రతికున్నంత వరకు కూడా ఒకే భార్యతో జీవితం గడిపారు. ఆయన ఒక ఆదర్శ జీవితం గడిపారు బ్రతికున్నంత వరకు కూడా. అంటే ఎప్పుడైతే ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క వైఫ్ చనిపోయారో, ఖతీజా వారు చనిపోయారో, అప్పుడు ముహమ్మద్ ప్రవక్తకు 53 సంవత్సరాలు, ఆమె చనిపోయినటువంటి ఖతీజా వారికి 68 సంవత్సరాలు. అంటే పూర్తిగా 28 సంవత్సరాల వరకు ఒకే భార్యతో కాపురం చేశారు. ఆ భార్య ఉన్నంత కాలం వరకు కూడా ఎవరిని కూడా ఆయన వివాహం చేసుకోలేదు. ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపారు. ఆ తర్వాత ఎప్పుడైతే తన సతీమణి ఖతీజా వారు చనిపోయినప్పుడు ఆమె 68 సంవత్సరాలు, ప్రవక్త వారు 53 సంవత్సరాలు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కోరికలు అనేవి ఏ వయసులో ఉంటాయండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కోరికలు ఎక్కువగా ఏ వయసులో ఉంటాయి? యుక్త వయసులో ఉంటాయి. ప్రవక్త వారు 25 సంవత్సరాల యుక్త వయసులో తనకంటే తక్కువ వయసు ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం, స్త్రీ పురుషులు పెళ్లి చేసుకున్నప్పుడు పురుషుడు కంటే స్త్రీ చాలా తక్కువ ఏజ్ ఉంటుంది అన్నమాట, 5-6 సంవత్సరాలు తక్కువ. వారు మరి 15 సంవత్సరాలు పెద్దదైనటువంటి వారిని చేసుకోవాల్సిన అవసరం ఏముండే అంటారు? అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమె ఆల్రెడీ 2 సార్లు వితంతువురాలు, అంటే 2 సార్లు ఆమె భర్తను కోల్పోయింది, వితంతువురాలు, ఒక ఆదర్శంగా నిలవాలనుకున్నారు. మొదటి విషయం అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ముహమ్మద్ ప్రవక్త వారు తన మొదటి భార్య ద్వారా 28 సంవత్సరాలు వైవాహిక జీవితంలో ఉన్నారు. ఎప్పుడైతే ఖతీజా వారు చనిపోయారో, చనిపోయిన తర్వాత చేసుకున్నటువంటి మిగతా ఏవైతే మ్యారేజెస్ ఉన్నాయో, మిగతా వివాహాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యం కోసం చేసుకున్నారు. దేవుడి ప్లానింగ్ ప్రకారంగా చేసుకున్నాడు. దేవుడు చెప్పాడు కాబట్టి చేసుకున్నారు. తన సొంత కోరికల కోసం చేసుకోలేదు. ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలియాలి. అంటే యవ్వనం మొత్తం కూడా తనకంటే 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఖతీజాతో గడిపేశారు. ఇక ఆమె చనిపోయిన తర్వాత ప్రవక్త వారు బ్రతికున్నది కేవలం 9 లేదా 10 సంవత్సరాలు మాత్రమే. ఈ 10 సంవత్సరాల్లోనే మిగతా 10 మంది భార్యలను చేసుకున్నారు. అందులో కేవలం ఒక ఆయిషా వారు మాత్రమే ఆమె కన్య. మిగతా అందరూ కూడా వితంతువులు అనమాట. మిగతా ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వితంతువులు. అందులో కొంతమంది ప్రవక్త వారి కంటే ఎక్కువ వయసు ఉన్న వారినే చేసుకున్నారు. ఎందుకు ఇలా చేసుకున్నారు అంటే దీనికి సంబంధించి ఒక విషయం తెలియాలండి. ఆ విషయం ఏంటంటే అరబ్బు జాతి ఎలా ఉండేదంటే, అరబ్బు జాతిలో వివిధ తెగలు ఉండేవి. ప్రతి తెగ కూడా తన యొక్క అస్తిత్వాన్ని కలిగి ఉండేది. ఆ తర్వాత ఆ తెగలో ఉన్నటువంటి వారి కోసం ప్రాణాలు ఇవ్వడం కూడా సిద్ధంగా ఉండేదన్నమాట. చిన్న చిన్న విషయాలకు వాళ్ళు గొడవలు పెట్టుకుంటూ ఉండేవారు. అయితే ఒక తెగ మరొక తెగను కలపడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ వివాహాలు చేసుకున్నారు. అది ఎలా అంటే అరబ్బు జాతిలో అల్లుడిని చాలా గౌరవప్రదంగా భావించేవారు. అల్లుడితో యుద్ధం చేయడం అంటే ఆ పూర్తి తెగతో యుద్ధం చేసిన దాంతో సమానం. కాబట్టి ఈ 11 మంది భార్యలు, అంటే ఖతీజా గారి తర్వాత మిగతా 10 మంది భార్యలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వివిధ తెగలకు సంబంధించినటువంటి వారు. వాళ్ళను పెళ్లి చేసుకున్నారు. వాళ్ళేమో వితంతువులు, మరియు ప్రవక్త వారి కంటే కొద్దిగా ఎక్కువ ఏజ్ కూడా ఉంది. అప్పటికే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 53 సంవత్సరాలు అయిపోయాయి. అంటే లైంగిక కోరికల కోసం, కామ కోరికల కోసం ప్రవక్త వారు వివాహం చేసుకోలేదు. ఒక వితంతువులకు ఒక మంచి గొప్ప అవకాశం ఇవ్వడానికి అని చేసుకున్నారు. మరో విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసుకున్నటువంటి ప్రతి వివాహానికి వెనక దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఒక లక్ష్యం ఉంది. దీని కారణంగా ఆయన వివాహాలు చేసుకున్నారు. అంటే మీరు యుద్ధాలు చేయరు, ఒక తెగ కూడా మానేస్తుంది, ఆ తెరువు కూడా పోరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా మీరు. అంటే దానికోసం కాదంటారా? యుద్ధాలు చేయకుండా ఉండడం కోసం కాదంటారా? అంటే వివాహాలు చేసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. చాలా రీజన్స్లో ఒక రీజన్ ఏంటంటే అరబ్బులు అల్లుడిని చాలా గొప్పగా భావిస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఒక తెగకి ప్రవక్త వారు అల్లుడు అయిపోయాడో తన సందేశం, ముహమ్మద్ ప్రవక్త వారు మానవాళికి చేరవేసేటువంటి సందేశం ఏదైతే ఉందో, దేవుడు ఒక్కడే, మానవులంతా సమానమే, మనం దైవానికి భయపడాలి, దైవానికి జవాబు చెప్పుకోవాలి, ఈ సందేశం ఏదైతే ఉందో ఈ సందేశం ఇవ్వడం అనేది ప్రవక్త వారికి ఈజీ అయిపోయింది. ఇది ఒక రీజన్. తర్వాత చేసుకున్నటువంటి ఎవరైతే ఆ స్త్రీలు ఉన్నారో వాళ్ళు వితంతువులు, ప్రవక్త వారు ఆదర్శంగా నిలిచారు, వారికి ఒక జీవితం ఇచ్చారు, ఇది ఒక ఆదర్శం. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అందులో 2 విషయాలు చెప్పాను నేను. ముహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వ్యక్తి దాదాపు 360 విగ్రహాలను ధ్వంసం చేశారు. మొన్నటికి మొన్న చూసుకుంటే ముత్యాలమ్మ గుడి కావచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు, ముస్లింలు గుళ్ళల్లోకి పోయి గుళ్ళను ధ్వంసం చేస్తుర్రు అన్న అంశాన్ని గమనిస్తే
అది మొహమ్మద్ ప్రవక్త నుంచే నేర్చుకొని అన్నట్రా? నవ్వుతారేంటి సార్? మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో అంటే మీ క్వశ్చన్ యొక్క ఉద్దేశం అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మీ మొహమ్మద్ ప్రవక్త వారు 360 విగ్రహాలను అక్కడ కాబతుల్లాలో ధ్వంసం చేశారు కాబట్టి ఆయన అనుచరులుగా ఎవరైతే ఇప్పుడు ముస్లింలు పరిగణించబడుతున్నారో ఆయన ఆదర్శంగా తీసుకొని వారు కొన్ని టెంపుల్స్ని ఏదైతే ఉదాహరణకు మీరు ముత్యాలమ్మ టెంపుల్ని ఏదైతే కూల్చేశారో ఆ ఆదర్శంగా తీసుకొని కూల్చేశారన్న విషయం అడుగుతున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు చాలా వరకు ఏమంటారంటే మొహమ్మద్ ప్రవక్త వారు 360 విగ్రహాలను కాబతుల్లా నుండి ధ్వంసం చేశారు, తీసేశారు అని చెప్తూ ఉంటారు. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాబతుల్లాలో అసలు విగ్రహాలే ఉండేవి కావు, అందులో 360 విగ్రహాలు పెట్టినటువంటి విగ్రహాలని తీసేశారన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం తెలియాలంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్లామీయ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఏకేశ్వరోపాసన, ఒకే సృష్టికర్తను ఆరాధించాలి. ఇప్పుడు కాబతుల్లా ఏదైతే ఉందో ఈ కాబతుల్లా ఎప్పటి నుండి ఉందండి? అరబులో సౌదీ అరేబియాలోని మక్కా పట్టణంలో కాబతుల్లా ఏదైతే ఉందో అది ఆదాము ప్రవక్త కాలం నుండి ఉంది. అంటే ఏకేశ్వరోపాసన, ఒకే దైవాన్ని ఆరాధించేవారు. అలా ముందుకు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఏం జరిగిందంటే అబ్రహాము అంటారు, బైబిల్లో అబ్రహాము, ఖురాన్ ప్రకారంగా ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇబ్రాహీం తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్, బైబిల్లో ఇష్మాయిలు అని అంటారు. ఇబ్రాహీం మరియు తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ ఆ కాబతుల్లాని పునర్నిర్మించారు. అప్పటి వరకు కూడా ఒకే ఒక దైవాన్ని ఏకేశ్వరోపాసన, ఒకే సృష్టికర్తను ఆరాధించేవారు వాళ్ళంతా కూడా. అసలు అక్కడ విగ్రహారాధన, ప్రతిమల పూజ, చిత్రపటాలు ఇవేవి కూడా లేవన్నమాట. ఒకే ఒక సృష్టికర్తను ఆరాధిస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎప్పుడైతే మొహమ్మద్ ప్రవక్త వారు వచ్చారు, అంటే మొహమ్మద్ ప్రవక్తగా ఎన్నుకోబడక పూర్వం అంటే 400 సంవత్సరాల క్రితం విగ్రహాలు అందులో చేర్చారు. ముందు కాబతుల్లాలో విగ్రహాలే లేవు, అస్సలు విగ్రహాలు లేవు. కాబతుల్లాలో ఏకేశ్వరోపాసన, ఒకే సృష్టికర్త అనేటువంటి దైవాన్ని మాత్రమే ఆరాధించేవారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏకేశ్వరోపాసన అంటే అదే సృష్టికర్త అనేటువంటి అల్లాను ఆరాధించేవారు. ఒకే ఒక దైవం అల్లాను ఆరాధించేవారు, అంటే సృష్టికర్తను ఆరాధించేవారు. అయితే మొహమ్మద్ ప్రవక్త వారి కంటే ప్రవక్త వారు రావడానికి 400 సంవత్సరాలకు పూర్వం మక్కాలో ఏం జరిగిందంటే చరిత్ర ఏం చెప్తుందంటే అక్కడ అమ్రు బిన్ లుహై అనే ఒక వ్యక్తి ఉండేవాడు, ధార్మిక పండితుడు, బోధన చేస్తుండేవాడు, బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒకసారి సిరియా దేశానికి వెళ్ళాడు. సిరియా దేశంలో అక్కడ విగ్రహారాధన జరుగుతుంది. కొంతమంది ఆ యొక్క విగ్రహాలు పెట్టి ఆరాధిస్తున్నారు. అందులో హుబల్ అనేటటువంటి ఒక దేవతా విగ్రహాన్ని తీసుకొచ్చేసి కాబతుల్లాలో మొట్టమొదటిగా ఒక విగ్రహం చేర్చడం జరిగింది. అంతకంటే పూర్వం అసలు విగ్రహాలు కానీ, చిత్రపటాలు కానీ, ఫోటోలు కానీ ఏవి లేవన్నమాట. ఈ అమ్రు బిన్ లుహై అనేటువంటి వ్యక్తి హుబల్ అనేటటువంటి ఒక విగ్రహాన్ని తీసుకొచ్చేసి అందులో పెట్టడం జరిగింది, ఒక దేవతా విగ్రహాన్ని అందులో పెట్టడం జరిగింది. ఆ కాబా ప్రజలు ఏమనుకున్నారంటే ఈ వ్యక్తిని మేము ఐడియల్గా భావిస్తున్నాం, గొప్ప వ్యక్తి, పండితుడు, ఇతడే ఇలా చేశాడంటే మేము చేయడంలో తప్పేముందని చెప్పేసి అక్కడ విగ్రహారాధన ప్రారంభమైంది. ఆ తర్వాత లాత్, మనాత్, ఉజ్జా అని ఆ అరబు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ విగ్రహాలను కూడా తీసుకొచ్చి పెట్టారు. ఈ విధంగా పెడుతూ ఏం జరిగిందంటే దాదాపుగా 360 విగ్రహాలు ఆ కాబతుల్లాలోకి వచ్చేసాయి. అంటే ఏ లక్ష్యం కోసం అయితే ఏకేశ్వరోపాసన, ఒకే సృష్టికర్తను ఆరాధించాలి, ఆయనకు ప్రతిమలు పెట్టకూడదు, విగ్రహాలు పెట్టకూడదు అని చెప్పినటువంటి ధర్మము దేనికోసం అయితే అది ఒక కేంద్ర బిందువుగా కాబతుల్లాను ఏర్పాటు చేయడం జరిగిందో అందులోనే 360 విగ్రహాలు పెట్టారు. కాబట్టి ప్రవక్త వారు వచ్చిందే ఏకేశ్వరోపాసన, ఒకే సృష్టికర్తను ఆరాధించాలని చెప్పడానికి ప్రవక్త వారు వచ్చారు. తర్వాత ఏం జరిగిందంటే ఆయన వెంటనే తీసేయలేదు. 23 సంవత్సరాల వరకు ఆయన మొత్తం సందేశాన్ని ఇచ్చారు. మానవులందరి దేవుడు ఒక్కడే. ఈ విగ్రహాలు, చిత్రపటాలన్నీ కూడా అక్కడ ఆ విగ్రహాలు, చిత్రపటాలు ఏవైతే ఉన్నాయో అబ్రహాము ప్రవక్త, తర్వాత మరియము యొక్క ఫోటో, తర్వాత యేసుక్రీస్తు, ఇలా ఎంతమంది అయితే పుణ్యపురుషులు ఉన్నారో, కొంతమంది పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలు అందులో ఉండేవి. అప్పుడు ప్రవక్త వారు సందేశం ఇచ్చేసి అబ్రహాము ప్రవక్త ఎవరిని ఆరాధించారు? పైనున్న దేవుని ఆరాధించారు. గత ప్రవక్తలందరూ ఎవరిని ఆరాధించారు? పైనున్న దేవుని ఆరాధించారు. మళ్ళీ మీరేంటి విగ్రహారాధన చేస్తున్నారని వారికి సందేశం ఇచ్చారు. సందేశం ఇచ్చిన తర్వాత ఫతే మక్కా అంటే 9వ హిజ్రీ అంటారు. 9వ హిజ్రీలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 10,000 మంది సైన్యంతో అక్కడికి వచ్చారు. కానీ అక్కడ ఆల్రెడీ 60,000 మంది ఉన్నారు. అయితే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వాళ్ళకి ఆ విషయాలు చెప్పేసి మనం ఒకే దైవాన్ని ఆరాధించాలి కాబట్టి కాబతుల్లాలో మొట్టమొదటిగా ఈ విగ్రహాలు లేవు, చేర్చారు. ఇప్పుడు కూడా ఈ విగ్రహాలు ఉండకూడదని చెప్పేసి ప్రవక్త వారు తీసేశారు. సరే, ఇంతవరకు ఓకే అండి. మరి మీ ముస్లింలు కొంతమంది ముత్యాలమ్మ విగ్రహాన్ని కానీ లేదా ఇతర విగ్రహాలని కానీ కొంతమంది ధ్వంసం చేస్తున్నారంటే ఈ విషయాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నామండి. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అక్కడ లేనటువంటి విగ్రహాలుని పెట్టారు కాబట్టి తీసేశారు. కానీ అదే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు? ఇప్పుడు ఉదాహరణకి ఈ ఖురాను గ్రంథం అండి. ఈ ఖురాను గ్రంథాన్ని ముస్లింలు చదువుతారు, ఫాలో అవుతారు. సమస్త మానవాళి కోసం వచ్చినటువంటి గ్రంథం ఇది. ఈ ఖురాన్లోని 6వ అధ్యాయం 108వ వచనంలో ఏముందంటే వలా తసబ్బుల్లదీన యదున మిన్ దునిల్లా, ఓ ముస్లిములారా, ముస్లింలు కాని వారు ఆరాధించేటటువంటి దేవీ దేవతలను మీరు దూషించకండి. అంటే దూషణే చాలా పెద్ద పాపం.
విగ్రహాల ధ్వంసం ఇంకా పెద్ద పాపం. కాబట్టి ప్రవక్త వారి కాలంలో వారి యొక్క శిష్యులు కూడా ఎలా అర్థం చేసుకున్నారంటే 16వ హిజ్రీలో ఇస్కాందరియాని ముస్లింలు జయించారు. అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఆ గవర్నరు, ఈజిప్ట్ గవర్నర్ అమ్రు బిన్ ఆస్ అని ఉంటారనమాట. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఒక ముస్లిం వ్యక్తి ఏం చేశారంటే ఒక యేసుక్రీస్తు కన్ను తీసేశారు, కన్ను పొడి చేశారనమాట. అంటే ఒక విగ్రహానికి కన్ను పగలగొట్టారు. అప్పుడు వారు వచ్చేసి ఆ గవర్నర్కి ఆదేశించినప్పుడు ఇలా మీ వ్యక్తి ఇలా చేశారన్నప్పుడు ఆయన ఏం చేశారు, తన సొంత ఖర్చులతో మరమ్మతు చేయిస్తానని చెప్పారు, క్షమాపణ వేడుకున్నారు. వాళ్ళ ముందు చాలా ఆయన వినయంగా జరిగిన దానికి నేను క్షమాపణ వేడుకున్నాను చెప్పారు. మరి ముత్యాలమ్మ గుడి గుల్లగొట్టింది, ఆ గుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది ముస్లిం సోదరుడు. ఏం చెప్తారు? ఆ ముస్లిం సోదరుడు విచక్షణతోటా, లేకపోతే కావాలనా, లేకపోతే విచక్షణ లేకనా? సార్, మతి స్థిమితం లేకుండా ఇప్పుడు ఏదైతే ముత్యాలమ్మ విగ్రహము ఇష్యూ జరిగిందో దాన్ని పూర్తిగా నేను ఖండించేశాను. అది విచక్షణతో చేసిన, విచక్షణ రహితంగా చేసిన, అంటే మతి స్థిమితం ఉండి చేసిన, మతి స్థిమితం లేకపోయి చేసిన ఖండించదగిన విషయం. అది చాలా ఖచ్చితంగా ఖండించదగినటువంటి విషయము. ఎందుకంటే ముస్లింలు ఒకే దైవాన్ని ఆరాధిస్తారు, విగ్రహారాధన చేయరు. అయినప్పటికీ కూడా వారి యొక్క దేవీ దేవతలను, వారి యొక్క పద్ధతుల్ని గౌరవించాలని ఇస్లాం అంటుంది. కాబట్టి ఏ వ్యక్తి చేసినా అది చాలా పెద్ద పొరపాటు, చాలా పెద్ద తప్పు. చట్టపరంగా కఠినమైన శిక్ష ఆ వ్యక్తికి విధించాలని నేను పూర్వం వీడియో కూడా చేసి సోషల్ మీడియాలో వదలడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త వారు యుద్ధాలు చేసి రాజ్యాలను ఏర్పరచాలనే ఆలోచనలో ఉండి యుద్ధాలు చేసుకుంటూ రాజ్యాలను ఏర్పరచడానికి ప్రయత్నాలు చేసుకుంటూ పోయారు. అటు యేసు ప్రభు అనేటటువంటి పర్సన్ ఎక్కడ కూడా యుద్ధం చేయకుండా శాంతియుతంగా శాంతిని చెప్తూ, శాంతిని ప్రకటిస్తూ శాంతింపజేసాడు అందరినీ కూడా. యుద్ధాలే చేయాలా, శాంతి కావాలి అని అనుకుంటే వాస్తవంగా మనకు విషయం తేలాలండి. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఇస్లాం ధర్మం ఉందో, అంటే ఇప్పుడు ఎవరినైతే మనం ముస్లింలను చూస్తున్నామో, ఖురాన్ చూస్తున్నామో, ఈ ఖురాన్పై, ముస్లింల కల్చర్పై, ముస్లింలు విశ్వసించే ప్రవక్తలపై ఒక పెద్ద పెద్ద అభాండాలు కల్పించడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధాలు చేశారంటే యుద్ధాలు చేశారు, కానీ ఆనాడు ధర్మానికి అధర్మానికి జరిగినటువంటి యుద్ధాలే తప్ప ఆయన రాజ్యాలను జయించడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యుద్ధాలు చేయలేదు. శాంతి స్థాపన కోసం కాదు. శాంతి స్థాపన కోసము. ఇప్పుడు ఉదాహరణకి ఒక విషయం చెప్తున్నాను. అదేంటంటే ఇప్పుడు మనకు భారతదేశం ఉంది, పక్కనే మన పొరుగు దేశం పాకిస్తాన్ ఉంది, లేదా చైనా ఉంది. ఇప్పుడు చైనా లేదా పాకిస్తాన్ భారతదేశంపై విరుచుకుపడి భారతదేశంపై యుద్ధం చేయడానికి వస్తే భారతీయుడిగా మనం ముందుండి ఆ యుద్ధాన్ని ఎదుర్కొంటాం కదా, మనం కూడా యుద్ధం చేస్తాం కదా. అలాగే ప్రవక్త వారు ఏకదైవ ఆరాధన చేసేటప్పుడు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ముష్రికులు, అంటే బహుదైవ ఉపాసకులు ఏం చేశారంటే వారు ప్రవక్త వారు ఆయన విశ్వసించినటువంటి ఏదైతే సహచరులు ఉంటారో వారిపై తిరగబడ్డారు. కాబట్టి వారితో యుద్ధం జరిగిందే తప్ప రాజ్యాలను జయించడానికి కాదు. మొదటి విషయం. అయితే ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. ఆ విషయం ఏంటంటే, సరే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసినట్లు అసలు యుద్ధాలు ఏంటి అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఆ విషయం తెలుసుకోవాలి. తర్వాత యేసుక్రీస్తు వారి గురించి నేను చెప్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికున్నప్పుడు ఆయన జీవిత కాలంలో కేవలం 80 యుద్ధాలు జరిగాయండి. ఆ 80 యుద్ధాల్లో ప్రవక్త వారు ప్రత్యక్షంగా పాల్గొన్నది కేవలం 27 యుద్ధాలు మాత్రమే. ఆ 27 యుద్ధాల్లో పూర్తిగా చనిపోయినటువంటి వారి సంఖ్య 1008 మాత్రమే. 1008 లేదా 1018. ఆ తర్వాత అందులో ఎవరైతే దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసులే 259 ఉన్నారు, అవిశ్వాసులు 759 మంది ఉన్నారు. అంటే ఈ విధంగా కేవలం 1018 లేదా 1008 వ్యక్తుల ప్రాణ నష్టంతో ఒక గొప్ప రక్తపాత రహిత ఒక సత్సమాజాన్ని, శాంతి సమాజాన్ని స్థాపించడం జరిగింది. అంటే ఇప్పుడు మనం చరిత్రను చూసినట్లయితే చెప్తాను. ఇప్పుడు ప్రవక్త వారి యొక్క యుద్ధాలు గురించి ఏదైతే మీరు మాట్లాడారో, ప్రవక్త వారు చేసిన యుద్ధాలు మొట్టమొదటిగా జంగే బదర్ జరిగింది. తన ఆత్మరక్షణ కోసం ప్రవక్త వారు యుద్ధం చేశారే తప్ప ఆయన ఏదో కయ్యానికి కాలు దువ్వలేదు. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఏ యుద్ధం అయితే జరిగిందో ప్రవక్త వారి జీవిత కాలంలో జరిగినటువంటి యుద్ధాలు 27 యుద్ధాలను పాల్గొంటే కేవలం 1018 మంది మాత్రమే అక్కడ చనిపోయారు. అందులో 259 ముస్లింలు చనిపోయారు, అంటే విశ్వాసులు చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి 759 వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినటువంటి చనిపోయారు. అంటే ఒక చిన్న ప్రాణ నష్టంతో ఒక గొప్ప సత్సమాజాన్ని స్థాపించారు. అది కూడా యుద్ధాలు చేసేటప్పుడు ప్రాణ నష్టం అనేది తక్కువ జరుగుతుందా సార్, ఎక్కువ జరుగుతుందా? అంటే చరిత్రను మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, తప్పుడు చరిత్ర తప్పుగా రాసిరు అని అంటే
అంటే మీకు చెప్తున్నాను చరిత్రని మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకు 17వ శతాబ్దంలో మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్ కనిపిస్తుంది అనమాట. ఫ్రెంచ్ రెవల్యూషన్లో దాదాపుగా 7 లక్షల మంది చనిపోయారు. రష్యన్ రెవల్యూషన్ జరిగింది. రష్యన్ రష్యన్ రెవల్యూషన్ అయితే జరిగిందో రష్యన్ రెవల్యూషన్లో దాదాపుగా 13 లక్షల మంది చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మీకు 1,60,00,000 మంది చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధంలో 5 నుండి 7 కోట్ల మంది చనిపోయారు. ఇలా చూసుకుంటూ పోతే మీరు జపాన్లో జరిగినటువంటి ఏదైతే హిరోషిమా నాగసాకి పట్టణాలపై అమెరికా అణుబాంబు ఏదైతే ప్రయోగించిందో అక్కడ దాదాపుగా 4 లక్షల మంది చనిపోయారు. ఇలా చూసుకుంటూ పోతే చరిత్రలో ఇప్పుడు చాలా తక్కువగా రక్తపాతంతో అంటే హింసకు పెద్దగా తావు ఇవ్వకుండా జరిగినటువంటి చరిత్ర ఏదైనా ఉందంటే అది ఇస్లామిక్ రెవల్యూషన్ అనమాట. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్థాపించారు. అది కూడా ఎందుకు సాధ్యమవుతుంది అంటున్నారు? మీరే చెప్తా ఉన్నారు చరిత్రలో అన్ని లక్షల మంది అన్ని కోట్ల మంది చనిపోయారు అని చెప్పేసి మీరే చెప్తా ఉన్నారు కదా. మరి మీరు చెప్తున్నటువంటి యుద్ధంలో ఎందుకు అంత తక్కువ చచ్చిపోయారు? ఎందుకంటే యుద్ధ నియమాలు అనేవి ఉన్నాయన్నమాట ఇస్లాంలో. యుద్ధ నియమాలు ఏంటి? యుద్ధం చేసేటప్పుడు ముందుగా వారికి ఇంటిమేషన్ ఇవ్వాలి. యుద్ధ రంగంలో దిగిన తర్వాత ఎవరైతే శరణు కోరుకుంటారో వారిని వదిలివేయాలి. వృద్ధుల్ని చంపకూడదు, పిల్లల్ని చంపకూడదు, స్త్రీలను చంపకూడదు, వారి పంట పొలాన్ని నాశనం చేయకూడదు. అదేవిధంగా వారి యొక్క ఏదైతే దేవీ దేవతల విగ్రహాల్ని ఆరాధన ఆలయాలను తర్వాత వారి యొక్క పండితుల్ని వారి యొక్క సాధుల్ని వారి యొక్క సన్యాసుల్ని చంపకూడదు. ఈ కండిషన్స్ ఇవన్నీ అప్లికేబుల్ చేసే యుద్ధం చేస్తారా? ఇది చేసే ప్రవక్త ముహమ్మద్ సార్ ప్రపంచం మొత్తం కారు చీకట్లో ఉన్నప్పుడు యుద్ధ నియమాలు మానవాళికి నేర్పించినటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త వారు యుద్ధం చేసినప్పుడు ఎవరైనా వచ్చే సార్ నన్ను వదిలేయండి, నేను మీతో పోరాటం చేయడం అంటే మీ ఖడ్గాన్ని కిందికి దించాలి. కాబట్టి ప్రవక్త వారి కాలంలో తక్కువ ప్రాణ నష్టంతో ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. అదే నేను గతంలో ఇప్పుడు మీరు అడిగారు ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు కదండి, వాళ్ళు యేసుక్రీస్తు వారు ఎవరిని చంపలే, యుద్ధం కూడా చేయలేదని చెప్పేసి బైబుల్ చదివేటటువంటి వ్యక్తులు లేకపోతే క్రైస్తవ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి అంశం. అయితే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గర బైబిల్ ఉందండి, నా దగ్గర ఈ బైబిల్ ఉందండి. ఇప్పుడు బైబిల్ అంటే ఎన్ని నిబంధనలు ఇవి? 2 ఉంటాయా? 2 ఉంటాయి. ఒకటి పాత నిబంధన, ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. అవును కదా. ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా మేము కొత్త నిబంధనే చదువుతాము, పాత నిబంధన చదవని ఎవరైనా క్రైస్తవులు చెప్తారా? కొంతమంది అంటారు. అంటే కలిపే ఉంటాయి కదా ఇవి? లేదు, కలిపే ఉంటుందండి. ముందు పాత నిబంధన, తర్వాత కృత నిబంధన. అంటే యేసు కంటే ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే మొత్తం కూడా పాత నిబంధనలో ఉంటుంది, యేసు తర్వాత కొత్త నిబంధన. అయితే విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాత నిబంధనలో మీకు 1వ దిన వృత్తాంతములు, 2వ దిన వృత్తాంతములు, 1వ రాజులు, 2వ రాజులు, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ చాప్టర్స్ లో మొత్తం చూసినట్లయితే కొన్ని వందల యుద్ధాలు జరిగాయి, రాజ్యాలను జయించారు, అక్కడ ఏంటంటే యుద్ధాలు చేశారు. ఇవంతా ప్రస్తావన కూడా మీకు బైబిల్ పాత నిబంధనలో ఉంటుంది. మరి యేసు కాలంలో జరగలేదు అంటే యేసు ఒక కొత్తగా శాసనాలను తెలియజేయడానికి రాలేదు. మీరు బైబిల్లో చూసినట్లయితే బైబిల్లో మత్తయి సువార్త 5:17 ఏముంటుందంటే నేను ధర్మశాస్త్రమును గాని ప్రవక్తల ప్రవచనములను గాని కొట్టివేటకు వచ్చితేనని మీరు తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేటకు నేను రాలేదని చెప్పారు. అంటే కొంతమంది వచ్చేసి శిష్యులు ప్రభువు మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు మోషే ధర్మశాస్త్రం ఎలా ఉంది, ఆ ధర్మశాస్త్రం అని చెప్పారు అనమాట. అంటే మీకు ఒక విషయం, సింపుల్గా ఒక విషయం చెప్పాలంటే యేసుక్రీస్తు వారు మొత్తము 33.5 సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఉన్నారండి. 33.5 సంవత్సరాలే ఉన్నారనమాట. అంటే యవ్వనంలోనే దేవుడు ఆయన్ని తన వైపునకు లేపుకున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు మాత్రమే స్వార్థ ప్రకటించారు. యేసుక్రీస్తు వారు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి గురించి ఖురాన్లో కూడా ఉంది. యేసుక్రీస్తు గారి పుట్టుక పరిశుద్ధమైనటువంటిది, యేసుక్రీస్తు గారి 2వ రాకడ కూడా ఉంది. యేసుక్రీస్తు వారి గురించి మేము నమ్ముతాం కదా, ఒక ముస్లింగా యేసుక్రీస్తు వారిని నమ్మితేనే నేను పరిపూర్ణమైన ముస్లిం అవుతాను. ఏమని నమ్మాలి? ఆయన ఒక ప్రవక్త నమ్మాలి. సరే, ఇప్పుడు ఆయన దేవుడని వీరు నమ్ముతున్నారంటే అది వేరే టాపిక్. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించింది కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ఆ 3.5 సంవత్సరాల్లో పాపం ఆయన తనను సిలువ వేయడము, తర్వాత ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టడం, ఆయన ఇబ్బంది పెట్టడం, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్ని చంపేయడం, ఇది ఇంత పెద్ద రద్దాంతం జరిగింది. అంటే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు బైబిల్లో తన సెల్ఫ్ డిఫెన్స్లోనే ఉన్నారు, తన ఆత్మరక్షణలోనే ఉన్నారు, ఆ తర్వాత తన శిష్యుల్ని
కూడా చంపేశారు. మొత్తం ఇదే సందర్భమే కనిపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు పూర్వం ఏవైతే ప్రవక్తలు ఉన్నారో ఆ ధర్మశాస్త్రాలని అనుసరించని చెప్పారు. ఆ ధర్మశాస్త్రాలు, యుద్ధాలు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే మరో విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు చెప్పిన విషయం ఏంటి, మీకు మత్తయి మరియు లూకా వార్తలో ఉన్న విషయం ఏంటంటే, యేసు వారు చెప్పారు, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను అని యేసుక్రీస్తు చెప్పారు. అంటే నీ దగ్గర కత్తి లేకుంటే కత్తి కొనుక్కొని ఎందుకు చెప్పారు యేసుక్రీస్తు వారు? అదేవిధంగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను సమాధాన పరుచుటకు వచ్చి తినని మీరు తలంచకుడి, నేను ఖడ్గమునే కానీ సమాధాన పరచుటకు నేను రాలేదని చెప్పారు. కాబట్టి ఇలా చూసుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఏలుటకు సిద్ధము లేనటువంటి వాళ్ళని, నేను ఏలుటకు సిద్ధముగా లేనటువంటి వ్యక్తులను నా దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళని సంహరించడానికి కూడా చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఏలుతున్నాను, నేను ఒక ప్రవక్తగా ఉన్నాను, సో ఏదైతే ఉన్నాను, నా పట్ల అవిశ్వాసం ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి చంపేయండి అని కూడా చెప్పారు. అంటే ఆ సందర్భం వేరు, నేను వక్రీకరించి చెప్పట్లేదు. అంటే యేసుక్రీస్తు అంటే నమ్మని వాళ్ళని కాదు, ఆ సిద్ధాంత పరంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మీరు సిద్ధంగా ఉండాలి, మీరు ఏ విషయానికైనా సిద్ధంగా ఉండాలి అన్న విషయం చెప్పారు. ఆయన యుద్ధం ఎందుకు చేయలేదు, శాంతిని స్థాపించారు అంటే, ఆల్రెడీ పాత నిబంధనలో ఆ ప్రవక్తలు, యుద్ధాలు, సైన్యాలు, మోషే ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన పరిచయం చేశారు అక్కడ. రైట్, ఓకే. యేసు దేవుడా కాదా అని అడిగితే మీరు ఏం చెప్తారండి? యేసు దైవ ప్రవక్త అండి, ఆయన దేవుడు కాదు. మార్క్స్ వార్త 12:29 యేసు గురించి చెప్పారు, ఓ ఇజ్రాయిల్ విను, మన దేవుడు అయినటువంటి ప్రభు అద్వితీయుడు అని చెప్పారు. మత్తయి వార్త 23:9 యేసు గురించి చెప్పారు, భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి అయిన పరలోకమందు ఉన్నాడని చెప్పారు. తండ్రి నాకంటే గొప్పవాడు, తండ్రి మనందరికంటే గొప్పవాడు. ఈ విధంగా యేసు పెందల గంటనే లేచి ఇంకా చాలా చీకటి ఉన్నా కానీ అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఉండను. యేసు తనకు అతీతంగా ఉన్నటువంటి ఆ దైవాన్ని ఆరాధించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త. సరే, ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, నేను ఒక మాట అంట, బైబిల్ నుండి ఖురాన్ను కాపీ కొట్టిర్రు అని అంటే మీరు ఏమంటారు చెప్పండి? సరే, ఇప్పుడు బైబిల్ నుండి ఖురాను కాపీ కొట్టారా లేదా అన్న విషయం తెలియాలంటే ముందు బైబిల్పై అవగాహన ఉండాలి, ఖురాన్పై కూడా అవగాహన ఉండాలి. రైట్, నేను కొన్ని విషయాలు చెప్తా, అవి అవునా కాదా మీరు చెప్పండి. బైబిల్లో లోతు ఉంటే ఇక్కడ లూతు అని ఉంటుంది, అక్కడ ఆడాము అని ఉంటే ఇక్కడ ఆదాము అని ఉంటుంది, అవును. అక్కడ యేసు అని ఉంటే ఇక్కడనేమో ఈసు అని ఉంటుంది. కాపీ కొట్టారన్నారు, చెప్తున్నాను. ఓకే, ఒకవేళ బైబిల్ నుండి ఖురాను కాపీ కొట్టారు అంటే, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా దావీదు ప్రస్తావన బైబిల్లో ఉంది మరియు ఖురాన్లో ఉంది, లూతు ప్రస్తావన బైబిల్లో ఉంది మరియు ఖురాన్లో ఉంది. అక్కడేమో యేసు, ఇక్కడేమో ఈసా, అక్కడేమో యాడమ్, ఇక్కడేమో ఆదం. కాబట్టి బైబిల్ నుండే ఖురాన్ని కాపీ కొట్టారని కొంతమంది భావిస్తున్నారు. దీనికి కొద్దిగా ప్రశాంతంగా మీరు జవాబు వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఉదాహరణ నేను చెప్పే విషయం ఏంటంటే, దావీదుని దావుద్ అలైహిస్సలాం, దావుద్ అని ఇక్కడ అంటారు. అయితే దావీదు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, దావీదు వ్యభిచారం చేశాడని బైబిల్ అంటుంది. కానీ ఖురాన్ దావీదు వ్యభిచారం చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, అంటే ఆయన పరిశుద్ధుడు, వ్యభిచారం అన్న ప్రస్తావన ఇక్కడ లేదు. ఒకవేళ కాపీ కొడితే అక్కడ వ్యభిచారం చేశాడు, ఇక్కడ వ్యభిచారం చేశాడు అని ఉండాలి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ లూతు, అక్కడ లూత్ అని బైబిల్లో ఉంది, ఇక్కడ అక్కడ లోతు అని బైబిల్లో ఉంది, ఇక్కడ లూత్ అలైహిస్సలాం అంటారు. అంటే లోతు తన సొంత కూతుళ్ళ వ్యభిచారం చేశాడు, లోతు ప్రవక్త తన సొంత కూతుర్లతో వ్యభిచారం చేశాడు, శయనించాడని బైబిల్లో ఉంది. కానీ ఇది చాలా తప్పు, ఖురాన్ ప్రకారంగా ఇలాంటి విషయం లేదన్నమాట. కాబట్టి బైబిల్లో మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు మద్యపానం సేవించాడు అంటే ఆయన మద్యం తాగాడని బైబిల్లో ఉంది. ఖురాన్లో ఆ విషయం ఒప్పుకోదనమాట. అంటే దావీదు వ్యభిచారం చేయలేదు, లోతు తన కూతుళ్లతో వ్యభిచారం చేయలేదు, యేసుక్రీస్తు మద్యం తాగలేదని ఖురాన్ అంటే పేర్లు మార్చి క్యారెక్టర్లు కూడా మార్చుకున్నారు అన్నట్టు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి కాపీ కొట్టినప్పుడు అక్కడ అపరిశుద్ధులు ఎట్లయిపోతారు, ఇక్కడ పరిశుద్ధులు ఎట్లయిపోతారు, మొదటి విషయం. సరే, రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే బ్రదర్, బైబిల్ అనేది అప్పుడు అర్మాయిక్ భాషలో ఉంది కదా, బైబిల్ అర్మాయిక్ భాషలో ఉంది. సరే, ఖురాన్ కంటే ముందే బైబిల్ ఉంది, అవును కదండి, ఖురాన్ కంటే ముందే బైబిల్ అనేటటువంటి పుస్తకము ఉంది. అయితే ఇప్పుడు ఈ బైబిల్ అనేది అర్మాయిక్ భాషలో అవతరిస్తే ఖురాన్ అనేది అరబీ భాషలో అవతరించింది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు శకం 700 సంవత్సరంలో మీకు ఖురాన్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఖురాను అనేది అవతరించింది. కానీ ఖురాను అవతరించిన 200 సంవత్సరాల తర్వాత, అంటే క్రీస్తు శకం 9లో బైబిల్లోని ఓల్డ్ టెస్టిమెంట్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అరబీ భాషలో. అంటే మీకు ఖురాను యొక్క
ఖురాను పూర్తి అయిన తర్వాత, కంపైల్ అయిన తర్వాత, ఖురాన్ పూర్తిగా వచ్చేసిన తర్వాత 200 సంవత్సరాలు గతించిన తర్వాత బైబిల్లోని పాత నిబంధనలను వారు ఏం చేశారు, అరబీలో ట్రాన్స్లేషన్ చేశారు. అప్పటికే అరబీలో బైబిల్ ఉందంటే ముహమ్మద్ ప్రవక్త వారు కాపీ కొట్టారని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకో ఆశ్చర్యపోతారు మీరు ఒక విషయం చెప్తే, అదేంటంటే బైబిల్ ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ ఉంది కదా, కొత్త నిబంధన ఉంది కదా, అది దాదాపు నాకు తెలిసి 1914, 1920 ఆ టైంలో దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఖురాను కంప్లీట్ అయిపోయిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత 1000 years తర్వాత మీకు బైబిల్ యొక్క న్యూ టెస్టిమెంట్ వచ్చింది. అర్థమైందండి? ఇక్కడ మీకు బైబిల్ ఏదైతే గ్రంథం ఉందో ఆ బైబిల్ ఖురాను కంప్లీట్ అయిపోయిన తర్వాత, 200 సంవత్సరాలకు బైబిల్లోని పాత నిబంధనను ట్రాన్స్లేషన్ చేస్తే ఖురాను కంప్లీట్ అయిపోయిన 1000 సంవత్సరాల తర్వాత కొత్త నిబంధనని ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి అసలు అవకాశము మరియు ఆస్కారమే లేదన్నమాట. ఇది కేవలం ఒక ఎలిగేషన్. మరో విషయం ఏం చెప్తున్నానంటే, నిజంగా మీరు చెప్పినట్లుగా బైబిల్ నుండి ఖురాన్ని కాపీ చేశారన్న విషయమే మీకు వాస్తవమైనట్లయితే, సైంటిఫిక్ కూడా కొన్ని విషయాలు, ఖురాన్లో ఉన్న విషయాలు బైబిల్లో ఉండవు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే కొన్ని పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు ఉన్నాయో అలాంటి విషయాలు మీకు ఖురాన్లో కనపడవు. ఉదాహరణకి బైబిల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఆదికాండంలో ముందుగా మీకు భూమి మరియు చంద్రుడు సృష్టించబడ్డాడు, తర్వాత సూర్యుడేనో ఉంది. కానీ ఖురాన్ దానికి ఒప్పుకోదు. సైంటిఫిక్గా మనం చూసినట్లయితే ముందు సూర్యుడు వచ్చాడు, తర్వాత భూమి, చంద్రుడు. కానీ ఇక్కడ బైబిల్ ఏమంటుంది, ముందు భూమి, తర్వాత మీకు 3వ రోజు చంద్రుడు, 4వ రోజు సూర్యుడు అని ఉంది. ఖురాన్ ఆ విషయాన్ని ఒప్పుకోదు. అలా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. చాలా విషయాలు మీకు కనిపిస్తుంటాయి బైబిల్ నుండి ఖురాను కాపీ చేయలేదు. బైబిల్ ఖురాను ఒకటి కాదు, కాపీ చేయలేదు అని అంటారు. ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళలో ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే, ప్రవక్త వారికి ఎప్పుడైతే గాబ్రియేలు దూత వహీ అంటే దివ్యవాణి తీసుకొని వచ్చారో, ఆయన ఏం చేశారు, అప్పటికే ఆయన ఏంటంటే వరఖా బిన్ నౌఫీల్ అనేటువంటి ఒక క్రైస్తవ పండితుడి దగ్గరికి వెళ్ళారు. ఎవరు తీసుకెళ్లారంటే, ప్రవక్త వారి సతీమణి ఖతీజా రదియల్లాహు అన్హా వారికి బాబాయి కొడుకు వరసకు అన్న అవుతారు. అప్పటికే ఆయన క్రైస్తవ మత పండితుడు అనమాట. ఆ క్రైస్తవ మత పండితుడు కాబట్టి ఆయన దగ్గర తీసుకెళ్లారు. గాబ్రియేల్ వచ్చినప్పుడు ప్రవక్త వారు భయపడ్డారు, ఆయనకి తెలియదు ఈ విషయం ఏంటో. ఆయన కంపించిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఓ ప్రవక్త, ఓ ముహమ్మదు, నువ్వు ప్రవక్తగా ఎన్నుకోబడ్డావు, నువ్వు భయపడకు. ఏ గాబ్రియేలు దూతానైతే, ఏ జిబ్రియల్ అయితే గతంలో మోషేకు వచ్చిందో, తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందో, అదే గాబ్రియేలు దూత నీ వద్దకు వచ్చింది, నిన్ను ప్రవక్తగా ఎన్నుకుంది, కాబట్టి నువ్వు భయపడకు అని ధైర్యం చెప్పారు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారని ఒక అపోహ ఉంది. కానీ ప్రవక్త వారి జీవితంలో కేవలం 2 సార్లు ఆయన వరఖా బిన్ నౌఫిల్ని కలిశారు. ఒకసారి ప్రవక్త వారు ప్రవక్త పదవి ఎన్నుకోక పూర్వం, అంటే ఆయన ఇంకా ప్రవక్తగా ఎన్నుకోబడలేదు, అప్పుడు ఆయన తవాఫ్ చేస్తున్నప్పుడు ఒకసారి చూశారు ఆయన. రెండోసారి ఆయన దివ్యవాణి అవతరించినప్పుడు ప్రవక్త వారి దగ్గరికి వెళ్ళారు. ఈ 2 సందర్భాలు. తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయారు, వరఖా బిన్ నౌఫిల్. ఆ తర్వాత 23 సంవత్సరాల పాటు ఖురాన్ అవతరించింది. కాబట్టి ఖురాన్ బైబిల్ నుండి ఖచ్చితంగా కాపీ చేయలేదు. మీరు ఒక విషయం ఓకే ఈ విషయాన్ని కొంచెం సేపు పక్కన పెడితే, ఇంకొక విషయం ఏంటంటే, ఖురాన్లో హిందువులతోటి స్నేహం చేయొద్దు ముస్లింలు అని ఉంది. మరి ఉంటే హిందువులు ముస్లింలు బాయి ఎట్లయితే చెప్పండి మీరు. అవును, వాస్తవం అండి. మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో ఇది కూడా ఒక పెద్ద ఎలిగేషన్ ఇస్లాం మీద, ఖురాను గ్రంథం మీద. పూర్తి ఖురాను గ్రంథంలో 30 కాండాలు, 114 అధ్యాయాలు, 6236 ఆయతులు ఖురాన్లో ఉన్నాయి. ఫస్ట్ ఈ సమాధానం చెప్పండి, హిందువులతోటి ఖురాన్లో స్నేహం చేయొద్దు అని ఉందా లేదా? ఇప్పుడు అదే అంటున్నానండి. ఇప్పుడు హిందూ అన్న పదమే భౌగోళిక సూచిక పదం. అది హిందూ అన్న పదమే భౌగోళిక పదము. హిందూ సనాతన గ్రంథాలలోనే హిందూ అన్న పదం లేనప్పుడు హిందువులతో స్నేహం చేయకూడదని ఖురాన్లో ఎలా ఉంటుంది? సరే, ఖురాన్లో ఉన్న విషయం ఏంటంటే, ఖురాన్లో సూరే మాయిదా 5వ అధ్యాయము 51వ వచనంలో ఉన్న విషయం ఏంటంటే, ఓ విశ్వాసులారా, యూదులను మరియు క్రైస్తవులను మీ స్నేహితులుగా చేసుకోకూడదు అని మీకు ఖురాన్లో 5వ అధ్యాయం 51వ వచనంలో కనిపిస్తుంది. యూదులను క్రైస్తవులను చేసుకోవద్దు స్నేహితులుగా. అంటే అక్కడ నిజంగా చెప్పాలంటే మీకు అరబ్బీ నుండి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఏం జరిగిందని చెప్తాను. అక్కడ అరబ్బీలో ఏముంటుందంటే, లా తత్తఖిజుల్ యహూదా వన్ నసారా ఔలియా బాజుకు వ బాజ్ అని ఉంటుంది. ఔలియా బాజుకు వ ఔలియా బాజ్. దీని అర్థం ఏంటంటే, ఓ విశ్వాసులారా అంటే ముస్లింలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఖురాన్ గ్రంథంలోని సూరే మాయిదా సూరా నంబర్ 5 ఆయత నంబర్ 51లో, ఓ విశ్వాసులారా, మీరు యూదులను మరియు క్రైస్తవులను మీ స్నేహితులుగా చేసుకోకండి ఈ దివ్య ఖురాన్లో ట్రాన్స్లేషన్ చేయడం జరిగిందండి. ఉంది. కానీ అరబ్బీలో ఏముందంటే, లా తత్తఖిజుల్ యహూదా వన్ నసారా ఔలియా
బాజుకు వ ఔలియా బాజ్ అనేటటువంటి ఒక అర్థం ఉంది. దీని అర్థం ఏంటంటే, ఓ విశ్వాసులారా, యూదులను మరియు క్రైస్తవులను మీ ఆంతరంగిక స్నేహితులుగా చేసుకోకండి అని దీని అర్థం. అక్కడ ఔలియా అనేటటువంటి ఒక అరబీ పదం వాడబడింది. ఔలియా అంటే ఆంతరంగిక స్నేహితులు మరియు సంరక్షకులు అని అక్కడ ట్రాన్స్లేషన్ చేయాలి. కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్లో ఒక పొరపాటు జరిగింది. అది కూడా ఎందుకు చెప్పడం జరిగింది అన్న విషయం చూసినట్లయితే, ఇది 5వ అధ్యాయం 51లో ఉంది. అదే 5వ అధ్యాయం సూరే మాయిదా ఆయత్ నంబర్ 57ని కాస్త మనం పరిశీలించినట్లయితే అక్కడేముందంటే, ఓ విశ్వాసులారా, ఎవరైతే మీ ధర్మాన్ని ఎగతాళి చేస్తూ మిమ్మల్ని చులకనగా చూస్తూ ఉన్నారో వారు పూర్వం గ్రంథం ప్రసాదించబడినటువంటి వారైనా లేదా సత్య తిరస్కారులైనా వారిని మీరు మీ స్నేహితులుగా, మిత్రులుగా, ఆంతరంగిక స్నేహితులుగా చేసుకోకండి అని ఇక్కడ ఖురాన్లో ఉంది. ఖురాన్ను నమ్మనోళ్ళను, ఖురాన్ను పాటించిన వాళ్ళను స్నేహితులుగా చేసుకోవద్దు. దాని అర్థం అది కాదండి. దాని అర్థం ఏంటంటే, ఇది మదీనాలో అవతరించినటువంటి వాక్యాలు అనమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే మదీనా వెళ్ళారో, మక్కా నుండి మదీనా వెళ్ళారో, అక్కడ ఒక ఇస్లామీయ సామ్రాజ్యాన్ని స్థాపించేటటువంటి క్రమంలో అక్కడ ఏం జరిగిందంటే కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి. ఆ ఒప్పందాలు ఏంటి? అక్కడ యూదులు ఉన్నారు మరియు క్రైస్తవులు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే, ముందు ఒక 52 విషయాలపై ఒప్పందాలు జరిగాయి. అందులో ఒక ఒప్పందం ఏంటంటే, ఎవరైనా మన దేశంపై అటాక్ చేయడానికి వచ్చినట్లయితే మనలో ఉన్నటువంటి విభేదాలని పక్కన పెట్టి మనం కలిసికట్టుగా వారిపై పోరాటం చేయాలి అనేటటువంటి కొన్ని విషయాలు ముస్లింలకు, యూదులకు కొన్ని విషయాలు జరుగుతున్నాయి. కొద్దిగా చర్చ జరుగుతుందన్నమాట. ముస్లింలకు, యూదులు మరియు క్రైస్తవులకు చర్చ జరుగుతుంది. అయితే ఒప్పందంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులు ఏం చేశారు, క్రైస్తవులు కదా అక్కడ, యూదులు ఏం చేశారంటే ఒప్పందంలో లేనటువంటి వ్యక్తులకు ఆ విషయాన్ని చేరవేస్తున్నారు. అంటే ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం. మీరేమో మీ విషయాన్ని మొత్తం బహిర్గతంగా చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ దేశ రక్షణ భద్రతకు సంబంధించిన విషయాలు తీసుకెళ్లి వారు ఇతరులకు చేరవేస్తున్నారు. కాబట్టి ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయాలు. కాబట్టి మీ ఆంతరంగిక విషయాలు అంటే ఏదైతే మన నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, మన యొక్క జాతీయ భద్రతకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, నేషనాలిటీకి సంబంధించిన విషయం ఏదైతే ఉంటుందో, ఈ విషయాలు వారు చేరవేస్తున్నారు. కాబట్టి మీరు వారిని ఆంతరంగిక స్నేహితులుగా చేసుకోకండి, అంటే మీ క్లోజ్గా దేశానికి సంబంధించిన విషయాలు వారితో చర్చించకండి అన్న క్రమంలో అవి అవతరించాయి. ఇంకా మీకు స్పష్టంగా తెలియాలంటే ఇదే ఖురాన్ నుండి మీరు తర్వాత చదవండి కావాలంటే. ఈ ఖురాన్ గ్రంథంలోని సూరే మాయిదా సూరా నంబర్ 5 ఆయత్ నంబర్ 82లో ఏముంది అంటే, ఏదైతే మీరు క్వశ్చన్ అడిగారో, అంటే అలాంటప్పుడు ముస్లింలు క్రైస్తవుల్ని, యూదుల్ని స్నేహితులుగా చేసుకోకూడదని నేరుగా మీరు అడుగుతున్నారు. ఈ ప్రశ్న మీకు అర్థం కావాలంటే 5వ అధ్యాయం సూరే మాయిదా 82వ ఆయత్ని చదివితే అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, విశ్వాసుల పట్ల విరోధం విషయంలో మీరు యూదులను మరియు ముష్రికులను అత్యంత కఠినులుగా చూస్తారు. విశ్వాసుల పట్ల స్నేహం మరియు మైత్రి విషయంలో మేము క్రైస్తవులం అని చెప్పుకునే వారిని అత్యంత సన్నిహితులుగా చూస్తారు. అంటే ఇక్కడ ఖురాన్ ఏం చెప్తుందంటే, మీకు విరోధం, మీకు శత్రువులుగా ఎవరు అంటే ఇక్కడ మీరు యూదుల్ని చూస్తారు, ముష్రికుల్ని చూస్తారు, కానీ మీ స్నేహితులుగా మేము క్రైస్తవులను చెప్పుకున్న వారిని మీరు చూస్తారని ఖురాన్ అంటుంది. కాబట్టి ఈ వాక్యం ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ దీన్ని ప్రస్తావిస్తూ ఏం చేస్తున్నారంటే, ముస్లిములు క్రైస్తవులతో, యూదులతో, ఇస్లాంని నమ్మని వారితో స్నేహం చేయకూడదు అంటున్నారు. ఇది చాలా పచ్చి అబద్ధం అండి. ఎందుకంటే ఖురాన్లో 4వ అధ్యాయం 1వ వచనం లేదు. అలా ఒక విషయం చివరికి, ఖురాన్లో 4వ అధ్యాయం 1వ ఆయత్, అదేవిధంగా ఖురాన్లోని 49వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా మానవులంతా కూడా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు. ఖురాన్లోని 5వ అధ్యాయము 3వ ఆయత్ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి 2-3 ఆయతల ప్రకారంగా మీరు మంచి పనుల్లో అందరికీ సహకరించండి, చెడు పనుల్లో ఎవరికి కూడా సహకరించకండి. అంటే ఎవరైనా మంచి చేస్తుంటే ఎన్జిఓస్ అయినా మంచి వ్యక్తులైనా వాళ్ళతో మీరు కలిసి ఉండండి అని ఖురాన్ చెప్తుంది. మానవులంతా ఒకే జంట సంతానం అని చెప్తుంది. కాబట్టి ఇది దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన విషయం తప్ప ఇది ఎవరినో ఉద్దేశించి మీరు హిందువులను లేదా క్రైస్తవులను, యూదుల్ని వాళ్ళని స్నేహితులు చేసుకోకండి అని ఆ విధంగా కామన్గా చెప్పిన విషయం కాదు. ఖురాన్లో సూరే తౌబా 9వ అధ్యాయం 5వ వచనంలో మీరు క్లియర్గా ముస్లింలు హిందువులను చంపాలి అని చెప్పేసి ఉందా లేదా? ఈ క్వశ్చన్ కూడా ఏదైతే ఉందో ఇప్పుడు ఇంత ముందుకే చెప్పానండి. ఇప్పుడు హిందూ అన్న పదం ఎక్కడ కూడా మీకు ఖురాన్లో కనబడదు. ఖురాన్ పైన ఒక పెద్ద ఎలిగేషన్ ఏంటంటే, ఖురాన్లోని సూరే మాయిదా, సూరే తౌబా, ఇప్పుడు ఖురాను గ్రంథం ఏదైతే ఉందో ఖురాన్లో అధ్యాయాలు ఉన్నాయి కదండి, అందులో ఒక అధ్యాయం పేరు సూరే తౌబా. సూరే తౌబా సూర నంబర్ 9 ఆయత నెంబరు 5లో ఉన్న విషయం ఏంటంటే, నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికులను చంపండి అన్న పదం అక్కడ మీకు కనిపిస్తుంది. ముష్రికులు అంటే బహుదైవోపాసకులు కాబట్టి ఇది హిందువులకు కూడా వర్తిస్తుంది. ఇది ఎక్కడైతే హిందువులు కనిపిస్తారో అక్కడ చంపండి అని కొంతమంది
దాన్ని బ్లేమ్ చేస్తూ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ని చెప్తూ వారు దాన్ని ఏంటంటే తారుమారు చేసి చెప్పే ప్రయత్నాలు చాలా రోజుల నుండి జరుగుతున్నాయి, చాలా కాలం నుండి జరుగుతుంది అనమాట. వాస్తవంగా ఎక్కడ కూడా ఖురాన్లో హిందువుల్ని చంపండి, క్రైస్తవుల్ని చంపండి, యూదుల్ని చంపండి అని ఎక్కడ కూడా ఖురాన్లో లేదు. అయితే ఇలా ఎందుకుందని మీరు అడగవచ్చు. అయితే ఖురాన్ని ఒకవేళ మీరు తెలుగులో ఒకవేళ మీరు చదివినట్లయితే, అంటే జనరల్గా నేను ఆశించే విషయం ఏంటంటే బ్రదర్, ఇప్పుడు ఖురాన్ గ్రంథంలో బ్రదర్ ఒక్కసారి మీరు చదవాలని కోరుతున్నాను నేను ఖురాన్ గ్రంథాన్ని ఒక్కసారి ఇక్కడ తెలుగులో. ఇప్పుడు సూర్య తౌబా 9 ఆయత నంబర్ 5-6 ఒక్కసారి. ఇది 3-4 4 5-6 ఉంది కదా అక్కడ, 5-6 అని కింద 5-6. కనుక నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ముర్షిక్కులను చంపండి, ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఇంకా వారిని పట్టుకోండి, చుట్టుముట్టండి, ప్రతి మాటు వద్ద వారి కొరకు పొంచి కూర్చోండి. తర్వాత ఒకవేళ వారు పశ్చాత్తాపపడితే, సమాజును తాపిస్తే, నమాజును స్థాపిస్తే, జకాత్ ఇస్తే వారిని విడిచిపెట్టండి. అల్లాహు మన్నించేవాడు, కరుణించేవాడు. ఒకవేళ ముర్షిక్కులలో ఏ వ్యక్తి అయినా శరణు గోరి మీ వద్దకు రదలిస్తే, ముష్రికులలో ఎవరైనా శరణు కోరి మీ వద్దకు రాదలిస్తే అల్లాహ్ గ్రంథాన్ని వినటానికి అతనికి శరణు ఇవ్వండి. అతడు అల్లాహ్ గ్రంథాన్ని వినే అంత వరకు తర్వాత అతని భద్రతా స్థలం వరకు చేర్చండి. ఇలా ఎందుకు చేయాలంటే అంతవరకు అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఖురాను గ్రంథంలో హిందువుల్ని చంపండి అని ఉంది, ముష్రికుల్ని చంపండి అని ఉంది. ఇది అందరికీ అంటే హిందువులను ఉద్దేశించి కాదండి, ఖచ్చితంగా కాదు. ఇప్పుడు ముష్రికులు అనేది ఒక గుణం అనమాట, అంటే వారు చేసే ఆరాధన విధానం. బహుదేవ ఉపాసకుల్ని ముష్రికు అంటారు. అయితే ఇక్కడ బహుదేవ ఉపాసన అంటే ఎక్కువ బహుదేవులు అంటే 33,000 కోట్ల మందిని దేవతలు, 33,000 కోట్ల మంది దేవతలు మొక్కేటోళ్ళందరూ కూడా హిందువులే కదా. అంటే వీరు ముష్రికులు కాదంటారా మరి మీరు? అంటే అక్కడ అందుకే చెప్తున్నాను, అక్కడ డైరెక్ట్గా ముష్రికుల్ని చంపండి అని అక్కడ లేదు. అంటే ఖురాను గ్రంథంలో సూరే తౌబా అనేటటువంటి అధ్యాయం ఏదైతే ఉందో, ఇది యుద్ధానికి సంబంధించినటువంటి అధ్యాయం. ఇది ఈ అధ్యాయాన్ని వేరే అధ్యాయాలతో, వేరే సందర్భాలతో ఎట్టి పరిస్థితుల్లో మనం పోల్చి చెప్పకూడదు. సరే, అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి? అక్కడ ఉన్న విషయం ఏంటంటే, నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికుల్ని చంపండి, వీరి కోసం మాటు వేసి కూర్చోండి అన్న విషయం అంతవరకు తీసుకున్నారు. ఇది సూర్య తౌబా 9 ఆయత నంబర్ 5. అందులో ఆన్సరే 6లో ఉంది. 6ని జంప్ చేసేస్తున్నారు, 6ని వదిలేస్తున్నారు. 6లో ఏముందంటే, ఒకవేళ వారిలో ఎవరైనా నీ శరణు కోరితే అల్లా వాక్యాలు వినేంత వరకు అతనికి ఒక అవకాశాన్ని ఇవ్వండి, ఆ తర్వాత అతని యొక్క సురక్షితమైనటువంటి ప్రదేశంలో తీసుకెళ్లి అతన్ని వదిలిపెట్టండి అని ఖురాన్లో ఉంది. అంటే ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏకదైవ ఆరాధన సందేశం ఇచ్చారు. కాబతుల్లాలో కేవలం ఏంటంటే ఒకే దైవ ఆరాధన జరిగేదండి. ఎప్పుడైతే ఆయన 9వ హిజ్రీ అంటారు, ఎప్పుడైతే 10,000 సైన్యంతో ఆయన వచ్చారో అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ అవతరించినటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే, వీళ్ళకు 4 నెలల సమయం మేము ఇస్తున్నాము, వెంటనే చంపండి అని చెప్పలేదు, ఆ తర్వాత ఎవరిని చంపలేదు, వీరికి 4 నెలల సమయాన్ని మేము ఇస్తున్నాము. అప్పటికేంది, అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. లేదా వారు లేదండి మేము ఇక్కడే ఉండి ఇదే మళ్ళీ ఇక్కడ మేము ఈ కాబతుల్లాలో మునుపు చేసే పనులు చేసుకుంటూ ఉంటామంటే వాళ్ళని హెచ్చరిస్తూ అవతరించినటువంటి వాక్యాలు. అందుకే అక్కడ అరబీలో అల్ ముష్రికీన్ అనే పదం వాడబడింది. ఇప్పుడు మనం యాన్ యాపిల్ అంటాం కామన్గా, ది యాపిల్ అనేది అది పర్టికులర్గా వాడతాం మనం. కాబట్టి ఇక్కడ అల్ ముష్రికీన్ అంటే ఖచ్చితంగా అక్కడ ఎవరైతే కయ్యానికి కాలు దూవినటువంటి వారు ఉన్నారో, వాస్తవంగా చెప్పాలంటే ఇంకా మీకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే, ఇది ఎవరి కోసం అంటే, ఎప్పుడైతే ఇస్లామియా సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత కూడా, ఎందుకంటే ప్రవక్త వారు 10,000 మంది శిష్యులతో వచ్చారు, అక్కడ మొత్తం 60,000 మంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటే ఈ 10,000 మందిని ఓడించవచ్చు, కానీ వారికి అందరికీ కూడా మెసేజ్ అర్థమైపోయింది. అవును, మన అబ్రహం ప్రవక్త, మోషే ప్రవక్త, గత ప్రవక్తలందరూ కూడా ఒకే దేవాన్ని ఆరాధించారు. ఈ కాబతుల్లాలో విగ్రహాలు ఉండేవి కావు, ఇప్పుడు విగ్రహాలు వచ్చేసాయి. ఇప్పుడు ఇక్కడ శాంతి ధర్మ సంస్థాపన జరుగుతుంది, ఏకేశ్వరోపాసన సందేశం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు ప్రవక్త ఏం చెప్పారు, ఇక 4 నెలలు మీకు టైం ఇస్తాము. ఈ 4 నెలల్లో మీరు ఉంటేనేమో విశ్వాసులుగా ఒకే దైవాన్ని ఆరాధిస్తూ ఇక్కడ ఉండండి, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మొత్తమే వెళ్ళిపోండి కాదు, అంటే ఇక్కడ నుండి ఈ మక్కా అన్నది హుదూదే హరం అంటారన్నమాట, ఆ పరిసర ప్రాంతాల నుండి మీరు వేరే దగ్గరికి వెళ్ళిపోండి. మీరు మదీనా వెళ్ళిపోండి, జిద్దా వెళ్ళిపోండి, రియాద్ వెళ్ళిపోండి, ఇంకెక్కడన్నా వెళ్ళిపోండి. అంటే మార్చడం కోసం ఈ మాటలు చెప్పారు. ఈ మాటలు ఎందుకున్నాయంటే, ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మన దేశం ఉందండి, భారతదేశం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తికి నరేంద్ర మోదీ గారి మీద శత్రుత్వం ఉండవచ్చు, అంటే ఆయన నచ్చకపోవచ్చు. అంటే మన దేశ ప్రధాని నచ్చలేదని చెప్పేసి దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పనకూడదు.
అలా కుట్రలు అంటే దేశద్రోహిగా పరిగణించబడతాడు. ఆ వ్యక్తిని తీసుకెళ్లి ఉరివేయడమో శాశ్వతంగా అంటే 14 సంవత్సరాలు ఇంకా అంతకంటే ఎక్కువ జైల్లో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దేశ భద్రత చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎప్పుడైతే ఒక దేశము ఒక సామ్రాజ్యం ఏర్పడిపోయిందో, ఒక చట్టం ఏర్పడిపోయిందో, వీళ్ళు ఏం చేశారంటే ఆ చట్టం ఏర్పడిన తర్వాత కూడా ఆ దేశానికి వాళ్ళు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారు, తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేశారు కాబట్టి వాళ్ళని మాట వేసి చంపండి అని చెప్పారు. వాళ్ళు అల్ ముష్రికీన్ అంటే పర్టికులర్లీ అక్కడ ఉన్నటువంటి ముష్రికులే తప్ప అది హిందువులకు వర్తించదు, క్రైస్తవులకు వర్తించదు, ఇతర యూదులకు వర్తించదు, భారతీయులకు అసలే వర్తించదు, హిందువులకు ఇంకా వర్తించదు. అసలు హిందూ అన్న పదం కూడా అక్కడ లేదు. అది కేవలము అక్కడ ఎవరైతే దేశానికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారో, ఒక సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత కూడా వారు విద్రోహులుగా ఉన్నారు, వారిని అక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉంటే మళ్ళీ మీరు కలుషితం చేసేస్తారు అని వారికి టైం ఇవ్వడం జరిగింది. అరబీలో 4 మాసాలు అది నిషిద్ధ మాసాలు అని అంటారనమాట. ఆ నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత వారిని మీరు చంపండి. అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు, అసలు రక్తపాతమే జరగలేదన్నమాట. ఇది అక్కడ ఉన్నటువంటి విషయం.